Hi everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another cooking vlog. ఈ వీడియోలో నేను మీకు మష్రూమ్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపించాలనుకుంటున్నాను. సో నేను ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను. లైక్ కాజు ఇవన్నీ వేసి మసాలా కొంచెం ఎక్కువ వేసి రెస్టారెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాను. అండ్ నేను ఇప్పుడు మీకు చూపించేది చాలా బేసిక్ వర్షన్ అనమాట. ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే మనము ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీరా అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసి వేయించుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇది నేను ఎక్కువ మసాలాస్ అయితే యాడ్ చేయట్లేదు, చాలా బేసిక్ అంటే బేసిక్ అనమాట. సో ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసేందుకు కొంచెం సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ డైట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ మసాలాస్ ఫుడ్ తింటే నాకు పడేదన్నమాట, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దానికోసం నేను ఇలా బేసిక్గా చేస్తున్నాను మష్రూమ్ కర్రీని. ఇంకా ఇక్కడ నేను 1 లార్జ్ సైజ్ టమాటాని యాడ్ చేశాను. ఇవంతా కొంచెం మగ్గడానికి కోసం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను అనమాట. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాస్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ అయిన టమాటాస్లోకి నేను ముందుగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి బటన్ మష్రూమ్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల మనకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మష్రూమ్స్ని తినడానికి ట్రై చేయండి. సో ఇలా మష్రూమ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలన్నమాట లో ఫ్లేమ్లో. ఇంతలోపు మనము కర్డ్లోకి కొంచెం పసుపు, ధనియా పౌడర్ అండ్ అలాగే కారం, మీకు కారం స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని ఇదంతా పేస్ట్ లాగా మనము కలుపుకోవాలన్నమాట. ఆఫ్టర్ 2 మినిట్స్ మనం చూస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము కర్డ్లో మసాలాస్ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువ మసాలాస్ యాడ్ చేయట్లేదు. ఈవెన్ గరం మసాలా కూడా నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, చాలా బేసిక్ అన్నమాట. సో ఒకసారి కలిపేసుకొని మీరు మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు సాల్ట్ ఇట్లా ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఎంతో ఈజీ బేసిక్ వర్షన్ ఆఫ్ మష్రూమ్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.